హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిరెక్ట్ ప్రణవి అండ్ అభి 1 2 3. సో నాకు అయితే యాడ్ స్టిక్ ఇచ్చిర్రు. అది ఆగస్ట్ 31 రోజు ఏమో ఇచ్చిర్రు. అయితే నేను దాన్ని వీడియో చేయడం మర్చిపోయినా. సో నాకు ఆల్రెడీ గ్లౌజెస్ చూసేసి మీకు అర్థమైపోయింది కావచ్చు ఏ యాడ్ స్టిక్ ఇచ్చిర్రు. సో మనకి ఇక్కడైతే ప్రోటీన్ ఇవి ఎక్కడ ఫామ్ అయినాయో అవి ఇచ్చిర్రు. సో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఇక్కడ చూడండి, ఇదైతే ఎగ్జాంపుల్. మీకు క్లియర్గా కనిపించిందా లేదా? మీకు ఒక్కొక్కటి మళ్ళీ తీసి చూపిస్తున్నా, ఎందుకంటే ఇవి ఫ్యాట్ అవి ఎక్కడెక్కడెక్కడో పడిపోయినాయి. సో ఇది ఇక్కడ అయోడిన్ వేసిన, ఇక్కడ వేరేది ప్రోటీన్ అలాంటిది వేసేసిన. సో ఇది రైస్, ఇదేమో అతికిపోయింది గమ్ లాగా, ఇట్లా షేక్ అవుతలేదు. సో మిల్క్ పౌడర్, ఇప్పుడు వేర్ ఈజ్ ద మిల్క్ మ్యాక్ ఓకే మిల్క్ కాదు ఇది ఓకే మిల్క్ ఇదిగో చూడండి మిల్క్. ఓకే ఇదిగోండి మిల్క్. ఇక్కడ అయోడిన్, ఇక్కడ అదేదో ప్రోటీన్ లాంటిది వేసేసిన. సో ఇదైతే కార్న్ ఫ్లోర్. సేమ్ దానికి గిట్టంగా బ్లాక్ అయిపోయిన దానికి అయోడిన్ వేసిన. ఇంకోటి ఏదో ఉంది గైస్, చూసుకొని చెప్పాలి మీకు. సో ఇది అయోడిన్, ఇది వేరేది వేసిన గైస్. చెప్పినా కదా అన్నిటికీ వేరేది అనుకుంటా. అదే ఇప్పుడు మీకు చూపిస్తున్నా. ఇంకోటి, మన బాడీలో ఫ్యాట్ ప్రజెంట్ అయిందా లేదా అని మీకు తెలియదు. కొందరికి తెలుసు, కొందరికి తెలియదు కదా. సో నేను ఏం వేసిన అంటే, బ్లాక్ అయిపోయిన దానికి అయోడిన్ 5 ml వేసిన. ఇది ఇంకోటిది కొన్ని నార్మల్ కలర్స్లో ఉన్నాయి కదా, ఉన్నట్టున్నాయి కదా, ఇది వేసిన. ఓకే, సో ఇప్పుడు ఈ ప్యాకెట్లో పెట్టేసి మనకి ఇది అయిపోయింది. సో ఇది ప్యాకెట్లో పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలి? మన బాడీలో ఫ్యాట్ ప్రజెంట్ ఉందా లేదా అనేది తెలియాలి కదా. సో దానికోసం మనకి ఒక పేపర్, ఒక పెన్ కావాలి. పెన్తో ఏం అవసరం అనుకుంటున్నా, ఇది మళ్ళీ నేను ఇది వేస్ట్ పేపర్ గైస్. సో అందుకని జెల్ పెన్ తీసుకున్నా. జెల్ పెన్ అంటే మనం డార్క్గా రాసినప్పుడు వాటర్ పోసి ప్రెస్ చేస్తే అట్టి అయిపోతుంది కదా. ఇప్పుడు నేను గ్లౌజ్ వేసుకొని ఆయిల్ అని ఒక సైడ్ రాస్తున్నా. ఆయిల్, దాని తర్వాత మళ్ళీ రాస్తున్నా. దాని తర్వాత వాటర్ కదా, రైటింగ్ ఎందుకు ఏమొద్దు, తెలుస్తుంది కదా గైస్ మీకు. సో ఫస్ట్ అయితే నేను ఈ పారాషూట్ ఆయిల్ తీసుకున్నా. మనం కుకింగ్ ఆయిల్ గిట్టంగా తీసుకోవచ్చు. ఇదైతే మీరు ఇంట్లో చేయొచ్చు. అలోవెరా తీసుకున్నా, పారాషూట్ అలోవెరా తీసుకున్నా. సో ఇదైతే ఓపెన్ చేసుకుంటున్నా. గ్లౌజెస్ వేసుకునే చేస్తున్నా. మీరు గ్లౌజెస్ వేసుకోకుండా గిట్టం చేయొచ్చు, ఎందుకంటే నేనైతే కొంచెం హ్యాండ్స్కి గ్లౌజెస్కి వేస్తా. ఇది ఒక డ్రాప్ వేసేసిన, దాని తర్వాత ఇట్లా వేయాలి. దాని తర్వాత మళ్ళీ ఇంకో డ్రాప్ వేస్తా. ఓకే, దాని తర్వాత ఇక్కడ 2, దాని తర్వాత ఇది క్లోజ్ చేసేయాలి. ఇది క్లోజ్ చేసేసి ఇక్కడ ఎక్స్ట్రా ఆయిల్ తీసేసుకుంటా గ్లౌస్కి. ఇక్కడ స్ప్రెడ్ చేసుకుంటా హ్యాండ్ని. దాని తర్వాత ఇది ఎక్కడికక్కడికి స్ప్రెడ్ చేసేస్తా గైస్. స్ప్రెడ్ చేసినాక ఇక్కడ చూడండి, మీకు ఆయిల్ క్లియర్గా కనిపిస్తలేదా? చూడండి, నా ఫేస్ కనిపిస్తుంది, ఇంకా ఇంత క్లియర్గా కనిపిస్తుంది. లైట్గా కడితే ఈజీగా కనిపిస్తుంది. సో మీరు ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు ఇది స్ప్రెడ్ చేసేసినాక కదా ఆయిల్, ఇప్పుడు వాటర్ వేద్దాం. ఒక 2-3 డ్రాప్స్ అట్లా వాటర్ వేద్దాం. నా వాటర్ బాటిల్కించే వేస్తున్నా, వేరే వాటర్ ఏం తీసుకోలేను. సో ఒక 2 డ్రాప్స్ అట్లా వేద్దాం. డన్. 2 డ్రాప్స్ కన్నా ఎక్కువనే వేసిన, ఎందుకంటే వాటర్ కదా, 2 డ్రాప్స్ ఏం సరిపోతాయి అని.
చూడండి ఇప్పుడు మీకు ఆయిల్ కనిపిస్తుందా, క్లియర్గా వాటర్ కనిపిస్తుందా? మీరే చెప్పండి గైస్. సో మీకు ఆయిల్ అయితే ఆయిల్ అని కామెంట్ చేయండి, వాటర్ అయితే వాటర్ అని కామెంట్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ అయితే అయిపోయింది. మాకు ఇంకో యాడ్స్టిక్ ఎప్పుడు ఇచ్చిర్రు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇవన్నీ ఇక్కడ పెట్టేసేద్దాం. నేను అంటే ప్యాకింగ్ చేసి నాకు ఇంకో యాడ్స్టిక్ పార్ట్ కావాలంటే ఇంకో వీడియోలో వస్తుంది. బాయ్ బాయ్.